హైదరాబాద్ మెట్రో గురించి నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా, నోట్ చేసుకోకేసి. నువ్వు ఎప్పుడైనా గమనించావా వై మెట్రో స్టేషన్స్ హ్యావ్ కంపెనీ నేమ్స్ అని? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇన్వెస్కో ప్రకాష్ నగర్, వాసవి ఎల్బీ నగర్, కేర్ హాస్పిటల్ గాంధీ భవన్, ఇంకా ఎన్నో మెట్రో స్టేషన్స్ ఒక ప్రైవేట్ ఎంటిటీతో ఇంటర్లింక్ అయి ఉంది. ఈ వీడియోలో దాన్ని డీకోడ్ చేద్దాం. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయి. బేసిక్ గా హైదరాబాద్ మెట్రో ఓన్లీ మనం ట్రావెలింగ్ ఛార్జెస్ తోనే సర్వే అవ్వదు. మెట్రోలో వచ్చే యాడ్స్ కానీ, మెట్రో స్టేషన్ లో ఉండే స్టాల్స్ కానీ, వాటి నుంచి వచ్చే రెవెన్యూతోనే వాటి ఎక్స్పెన్సెస్ అన్ని రన్ అవుతాయి. అండ్ కొన్నిసార్లు మెట్రో ప్రాఫిట్స్ లోకి వెళ్ళొచ్చు, లాస్ లోకి వెళ్ళొచ్చు. సో సమ్ టైమ్స్ ఏం చేస్తుందంటే వీటి ఎక్స్పెన్సెస్ ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని ఆల్టర్నేటివ్ రెవెన్యూ మోడల్స్ కూడా ట్రై చేస్తాయి. హియర్ కమ్ ప్రైవేట్ ఎంటిటీస్. బేసిక్ గా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ మెట్రో వాళ్ళతో కొలాబరేట్ అయి ఉంటాయి. ఆ కొలాబరేషన్ లో మెట్రో స్టేషన్ ఒక పేరు ఈ కంపెనీతో అటాచ్ చేస్తారు. అసలు వీటి వల్ల అసలు ప్రైవేట్ కంపెనీకి ఎలా ప్రమోషన్ అవుతుందో మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఆ రోడ్డు మీద ఎవరెవరైతే ట్రావెల్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళకి ఆ టైటిల్ అనేది మైండ్ లోకి వచ్చేసి. అండ్ సెకండ్ థింగ్, బేసిక్ గా ఒక మెట్రో రైల్ 1000 మెంబర్స్ ని క్యారీ చేయగలదు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు. ఈ మధ్యలో ఆ స్టేషన్ గురించి అనౌన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఆ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ బ్రాండింగ్ ఆ 1000 మెంబర్స్ కి ఈజీగా అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను. డైలీ 10 మెట్రో ట్రైన్స్ 100 మెంబర్స్ ని క్యారీ చేస్తే పర్ డే 1000 మెంబర్స్ ని క్యారీ చేస్తే 10 ట్రిప్స్ లో ఈ 1000 మెంబర్స్ కి పలానా బ్రాండింగ్ అనేది ఆడియో రూపంలో వినబడుతుంది. సో దాని వల్ల కూడా ఈ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ బ్రాండింగ్ చేసుకుంటే దాని నుంచి ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కూడా అమ్ముకుంటారు. ఈ విషయం నీకు కొత్తగా అనిపించిందా? ఇలాంటి ఎన్నో మార్కెటింగ్ టాక్టిక్స్ గురించి ఈ ఛానల్లో మాట్లాడబోదు. ఇప్పుడు వెళ్ళి నా ఛానల్ ని ఫాలో కొట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.